మన చుట్టూ ఎలాంటి స్టేజ్‌లో ఉన్నా సరే తగ్గించడానికి అవకాశాలున్నాయి. బట్ ఆ ఛాన్స్ కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్‌లో వాళ్ళు ఎలాంటివైతే మనకి ఓరల్ క్యాన్సర్‌కి కారణమైనటువంటి ధూమపానం గానివ్వండి, లేకపోతే ఈ ఆహ్, తంబాకు ఇలాంటివి చేయడం ఇవన్నీ కూడా చేతిలో మనకు తెచ్చుకున్నట్టు అవుతుంది. సో, దీన్ని దూరంగా చేసుకోవడం మూలంగా ఇంతవరకు అలవాటున్న వాళ్ళు ఇక మీద తెచ్చుకోకుండా మానేయగలిగితే అంతకు మించినటువంటి ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో ఇలాంటి బారిన పడితే అతను వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయితే ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. అది నీ ఒక్కడితోనే పోదు. నీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అంతమంది కూడాను ఆ బాధకు గురి అవుతారు. అలాంటి అవకాశాలు రాకూడదు. ఇది నీకొక్కడితో గురించే కాదు. సో, నీకది సుఖాన్ని ఇచ్చిందని నువ్వు అనుకుంటావు. కానీ అది తెలియకుండా నిన్ను నరక కూపంలోకి నెడుతుంది. నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తతోటి ఆ గుర్తెరిగి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్‌కి వాళ్ళు లోను కాకుండా ఉండగలిగితే అది నిజంగా కుటుంబాన్ని మీరు బాగు చేసినోళ్ళు అవుతారు. ఇప్పుడు సెన్సస్ ప్రకారం ఇండియాలో దాదాపుగా ప్రతి సంవత్సరం కొత్త కేసులు 14,00,000 మంది ఈ బారిన పడుతున్నారన్నది తెలిస్తే నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. అంటే ఆ లెక్కను చూసుకుంటే ప్రతి ఆహ్, రోజు 4,000 మంది, ప్రతి గంట 170 మంది, అలాగే ప్రతి నిమిషం ముగ్గురికి ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారంటే గనక ఎంత ప్రమాదకరంగా ఉందంటే 2040 వచ్చేసరికి దాదాపుగా 20,00,000 మంది క్యాన్సర్ బారిన పడతారు.